విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురువే నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యం ద్వారా @రమాగోపాల్ 9505 అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా హస్తరేఖ జ్యోతిష్యం, వాస్తు వీడియోలు, ఇటీవల మ్యాథమెటిక్స్, టాలీ క్లాసులు, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు, వాస్తవం అంటే సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవాలతో కూడినటువంటి ఒక కథ, ఏదో ఒక కథ నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పటికే వేల మంది, దాదాపు సుమారుగా 30,000 మంది దాకా దగ్గరగా లైక్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మరో వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. ఈరోజు మ్యాథమెటిక్స్ ట్రిక్స్ డే 3లో త్రికోణమితి అనే సబ్జెక్ట్ని తీసుకొస్తున్నాను. ఈ మ్యాథమెటిక్స్ ట్రిక్స్ అనేటువంటి డే 3లో అంటే ఇది ఏదో క్లాసు ఏదో ఒక తీసుకోవడం వేరు. ఈ విధంగా ట్రిక్స్ అనేటువంటివి అనేక పుస్తకాల నుండి తయారు చేసుకొని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ విధంగా మ్యాథమెటిక్స్ ట్రిక్స్ అనేటువంటిది ఈరోజు త్రికోణమితి, ట్రిగ్నోమీటర్. ఈ ట్రిగ్నోమీటర్ అనేటువంటిది ఫస్ట్ అసలు ఏంది అని మీనింగ్ అనేది చెప్పుకుందాం. ఈ త్రికోణమితి అంటే ట్రియో అనేది గ్రీక్ పదం. ఈ ట్రియో అనే గ్రీక్ పదం అంటే ఈ వర్డ్ వచ్చేసి ట్రియో అనే వర్డ్ వచ్చేసి గ్రీక్ పదం నుండి వచ్చింది, గ్రీక్ భాష నుండి వచ్చింది. అదేవిధంగా గోనియా, గోనియా ట్రియో అంటే ట్రియో అంటే త్రికోణమితిలో ట్రియో అంటే 3. ఈ ట్రియో అనే పదం గ్రీకు నుండి వచ్చింది. మనకు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు గ్రీకు దేశంలోనే వాళ్ళు శాస్త్రాలను తయారు చేశారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మన పదాలన్నీ వర్డ్స్ అన్ని గ్రీకు పదం నుంచి ఎక్కువ వచ్చాయి. కొన్ని ఫ్రెంచ్ నుండి ఈ విధంగా ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క పదం వాడుకలోకి వచ్చింది. మనం మూవ్ చేస్తాం. గోనియా అనేటువంటిది యాంగిల్, 3 అంటే ట్రియో, కోణం అంటే గోనియా అనేటువంటి కోణం నుండి వచ్చింది. అదేవిధంగా మెట్రాన్, METRO, మెట్రాన్ అనేటువంటిది మాపనం, కొలత, మెజర్మెంట్, కొలత. మెట్రాన్ అనేటువంటిది కొలత, దాన్ని మాపనం అని, మెజర్మెంట్ అని అంటారు. అదేవిధంగా ఈ త్రికోణమితి అనేటువంటిది 3 కోణాల కొలత. 3 కోణాల కొలత త్రికోణమితి అంటే 3 కోణాల కొలత అని అర్థం. గతంలో వీడియోలు చెప్పాను, మళ్ళీ ఆ క్లాసులు కూడా మళ్ళీ కంటిన్యూషన్ త్రికోణమితి స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కాబట్టి ఒక క్లాస్ని బేసిక్ నేర్చుకుంటూ రండి. త్రికోణమితి మీకు అపోషన్ పట్టుకోవచ్చు. అదేవిధంగా త్రికోణమితి అంటే 3 కోణాల కొలత. తర్వాత వచ్చేసి కోణము అంటే ఏంటంటే ఇది ఉమ్మడి బిందువు, ఇది వచ్చేసి ఒక కిరణం, దీన్ని ఒక కిరణం, ఇది ఒక కిరణం, ఈ 2 కిరణాలు. అంటే త్రికోణమితి 3 కోణాల కొలత అని చెప్పాం కదా. ఈ కోణం అనేటువంటిది ఏంటంటే ఒక ఉమ్మడి అంత్య బిందువు, ఈ కోణానికి ఈ కిరణానికి ఇది ఒకటి, ఈ కొద్ది ఒకటి, అది ఇది ఉమ్మడి బిందువు ఓ. ఒక ఉమ్మడి అంత్య బిందువు చివరిగా ఇటు వచ్చింది కాబట్టి చివరి బిందువు, ఒక ఉమ్మడి అంత్య బిందువు రాసుకోండి. ఒక ఉమ్మడి అంత్య బిందువు కలిగిన 2 కిరణాల సమ్మేళనం. కిరణం అంటే ఇది, కిరణాలు ఇవి, 2 కిరణాల సమ్మేళనం కోణం అంటే ఏంది? మామూలుగా 3 కోణాల కొలత అని చెప్పాము. అదేవిధంగా ఒక ఉమ్మడి రాసుకోండి, ఒక ఉమ్మడి
ఒక ఉమ్మడి, ఇది ఉమ్మడి ఓ, అంత్య బిందువు. ఉమ్మడి అంటే ఓ ఓ బిందువు. అంత్య బిందువు అన్న ఇది ఇది ఈ రెండింటికి అంత్య బిందువు. అంత్య బిందువు ఒక ఉమ్మడి అంత్య బిందువు మళ్ళీ కనిపించే ఒక ఉమ్మడి అంత్య బిందువు కలిగిన రెండు కిరణాల సమ్మేళనం కోణము. కోణం అంటే ఏంది? త్రికోణం అంటే 3 కోణాల కొలత. దాంట్లో టీ అంటే ఓడ్, అది గ్రీక్ దేశం నుంచి వచ్చింది. గోని అనేది అంటే అర్థం కోణం అనే అర్థం, అంటే యాంగిల్ అనే అర్థం. మెట్రో అనేటువంటిది కొలత, మెజర్మెంట్ అనే అర్థం. అదేవిధంగా 3 కోణాల కొలత అంటే త్రికోణమితి అంటే 3 కోణాల కొలత. అదేవిధంగా కోణము అంటే ఒక ఉమ్మడి అంత్య బిందువు కలిగిన ఒక ఉమ్మడి అంత్య బిందువు కలిగిన చూడండి, ఒక ఉమ్మడి అంత్య బిందువు కలిగిన రెండు కిరణాలు, ఇదొక కిరణం, ఇటు పోతుంది ఒక కిరణం, ఇటు ఒక కిరణం పోతుందా, రెండు కిరణాల ఉమ్మడి బిందువు ఇది. ఓ అనేటువంటిది ఎక్స్పికి ఉమ్మడి బిందువు ఓ. ఎక్స్పిలో ఉమ్మడి బిందువు ఏదంటే ఓ. రెండు కిరణాల అంటే అంత్య బిందువు, ఒక ఉమ్మడి అంత్య బిందువు కలిగిన ఉమ్మడి అంత్య బిందువు కలిగిన రెండు కిరణాల సమ్మేళనం కోణము. ఇది ఎక్స్పి అనేటువంటిది రెండు కిరణాలు, ఓ అనేటువంటి అంత్య బిందువు. అదేవిధంగా అంత్య బిందువు ఒక కోణం యొక్క శీర్షం. అంత్య బిందువు అనేటువంటిది, ఈ అంత్య బిందువు అంటే ఏంటంటే ఒక కోణం యొక్క శీర్షాన్ని అంత్య బిందువు. అంత్య బిందువు అంటే ఏంటంటే అంత్య బిందువు = కోణం శీర్షం, తల హెడ్, ఇది కోణం శీర్షం. అంత్య బిందువు = కోణం శీర్షం. అదేవిధంగా కోణం చేసే కిరణాలు, ఈ కిరణాలు అనేటువంటివి ఎక్స్ కిరణం, పీ కిరణం, ఈ చేసేటువంటి కిరణాన్ని కోణము అంటారు. ఇక్కడ ఉండేది కోణం. అంటే కోణం చేసే కిరణాలు మీరు నేను చెప్పేదే రాసుకోండి. కోణం చేసే కిరణాలు కోణ భుజాలు. ఇవి భుజం, ఇది ఒకటో భుజం, ఇది రెండో భుజం. బయట వేసుకో, ఒకటో భుజం, దీన్ని భుజము అంటారు. ఈ మొత్తం 7 దాకా ఏళ్ళ మార్కు ఉంది కాబట్టి ఈ కిరణాలు అంటే ఈ రెండు భుజాలు చేసే కోణం, ఇది కోణం. ఈ కోణం ఎంత అనేటువంటిది, ఈ కోణాల యొక్క ఉమ్మడి బిందువు ఓ. ఈ కోణం ఎంత అనేటువంటిది 45 డిగ్రీలు ఉండొచ్చు, 60 డిగ్రీలు ఉండొచ్చు, 90 డిగ్రీలు ఉండొచ్చు. కాబట్టి బేసిక్, కాబట్టి ఫండమెంటల్, కాబట్టి మీకు ఇది కోణము. ఈ రెండు భుజాల ఉమ్మడి బిందువు చేసేటువంటిది కోణము. అదే కోణం చేసే కిరణాలు కోణ భుజాలు. కోణం చేసే కిరణాలు అంటే ఈ కోణం చేసే కిరణాలు ఇవి. ఈ కిరణాలు చేసేదే ఉమ్మడి కోణ భుజాలు. కోణం చేసే కిరణాలు కోణ భుజాలు. అదేవిధంగా వాటిల్లోనే చూశారు కదా, ఈ ట్రియోమీటర్లోనే అపసవ్య కోణము, సవ్య కోణము, అపసవ్య కోణం అనేటువంటి రెండు ఉంటాయి. ఈ కోణంలో ఈ కోణం అనేటువంటి దాంట్లో సవ్య కోణము, అపసవ్య కోణము. సవ్య కోణము, అపసవ్య కోణం అంటే సవ్య కోణము
గడియారం ముళ్ళు తీరవుతుంది కదా, చూడు గడియారాన్ని మీరు దగ్గర పెట్టుకున్నాం. గడియారం ముళ్ళు తిరిగే దిశను సవ్య దిశ అంటారు. ఏముంది? క్లాక్ వైజ్ అంటే డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగేదాన్ని సవ్యకోణం అని. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా తిరుగుతుంది. ఈ సవ్యకోణం అనేటువంటిది ఇలా తిరుగుతుంది. అపసవ్య దశ అనేటువంటిది దీనికి ఇది సవ్యకోణం ఇలా తిరుగుతుందండి. ఇలా తిరుగుతుంది కదా, దిశ ఎటువంటి సవ్య దిశ. అదేవిధంగా సవ్యకోణం అపసవ్య కోణం ఈజ్ ఈక్వల్ టు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఎలా తిరుగుతుంది అంటే మన క్లాక్కి వైజ్ తిరిగేది సవ్యకోణము, క్లాక్కి యాంటీగా ఇటు తిరిగేది అపసవ్యకోణం. ముందు జ్యోతిష్యంలో సవ్య చక్రాలు చెప్పిన అదేవిధంగా. కాబట్టి ఈ మ్యాథమెటిక్స్ ట్రిక్స్ డే 3 త్రికోణమితి ఈ వీడియో ఫండమెంటల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.